మరి ఇక్కడికి వచ్చేసిన అన్నలందరికీ అంబేద్కర్ 133వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, నేను కొన్ని రోజులుగా బాబాసాహెబ్ గురించి తెలుసుకొని నా చుట్టుముట్టున్న కొంత అన్నదమ్ములకు చెప్తే వాళ్ళు కూడా మనలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కావచ్చు, ఏంద్రా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది కేవలం మాదిగల కోసమే, నాకేం అవసరం లేదని నన్ను మాట్లాడిరంట. బాబాసాహెబ్ రాజ్యాంగం రాయకముందు అంటే 1891లో బాబాసాహెబ్ గారు పుట్టి పెరిగి పెద్దలై చదువుకొని ఆయన అంటరాని అతనిని చూసి బడిలో రానియలేరు, నీళ్లు తాగనియలేరు, అందరు లోపల కూర్చుంటే అతనికి బయట కూర్చోబెట్టిరు. కానీ అదే బాబాసాహెబ్ అంబేద్కర్ 1947లో మన స్వతంత్రం వస్తే 1949లో మనకు రాజ్యాంగం రాసిచ్చారు. అప్పటి నుంచి